హాయ్ అండి. ఈరోజైతే యమునోత్రి యాత్రకైతే మనం వెళ్తున్నాము. మనం ఇప్పుడు బస్ పార్కింగ్ దగ్గర అయితే ఈ ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలండి. ఈ ఏరియానైతే జానకి చెట్టు అని పిలుస్తారండి. ఇక్కడ మన వాళ్ళందరూ కూడా కొంతమంది అయితే గుర్రాల మీద వెళ్దాము, మిగిలిన వాళ్ళు నడిచి అయితే వెళ్దామని అనుకున్నాము. సో ఇక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ అయ్యాము. మేము ఇదివరకు చూసిన వీడియోస్లో అయితే ఈ యమునోత్రి యాత్ర చాలా కష్టతరంగా ఉంటుంది. యమునోత్రి యాత్ర చేయగలిగితే మీరు కేదార్నాథ్ యాత్ర కూడా చాలా సులువుగా నడవగలుగుతారు అని అయితే చెప్పారు. చూద్దాం ఈ ట్రెక్కింగ్ అయితే ఎలా ఉంటుంది అనేసి. మేమైతే కొన్ని జాగ్రత్తలతోనే వచ్చాము. చూస్తున్నారు కదా, నడవడానికి వీలుగా ఉంటుందని హ్యాండ్ స్టిక్ అయితే ఇక్కడ తీసుకున్నాం మేము. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే 8 కిలోమీటర్ల జర్నీ ఉంటుందని చెప్పారు. దాదాపు 11,000 అడుగుల ఎత్తులో అయితే ఈ టెంపుల్ అయితే ఉంటుందటండి. దానికి సంబంధించి హెల్త్ టిప్స్ కూడా తీసుకున్నాము. మేమైతే పచ్చకర్పూరం, హారతి కర్పూరం ఇవి ఒక క్లాత్లో కట్టుకుని తీసుకుని అయితే వచ్చామండి. ఎందుకంటే ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ అయితే పైకి వెళ్ళే కొలది తక్కువగా ఉంటాయంట. దానికోసం మేమైతే ముందు జాగ్రత్తలు అయితే తీసుకున్నాము. ఇప్పుడు యమునోత్రి చరిత్ర గురించి అయితే తెలుసుకుందాము. యమునోత్రి అనగా యమునాదేవి పుట్టిన జన్మస్థలం అండి. యమునా నది దగ్గర ఉన్న ఆలయాన్ని డెహ్రీ గాల్వాల్ మహారాజు గారు నిర్మించారు. ఆ తర్వాత 19వ శతాబ్దంలో జైపూర్ మహారాణి గులారియా ఈ నూతన ఆలయాన్ని నిర్మించారట. అంతకుముందు ఉన్న ఆలయం వాతావరణ పరిస్థితుల కారణంగా శిథిలావస్థకు చేరడంతో ఈ నూతన ఆలయాన్ని నిర్మించారని చరిత్ర కథనాలు చెప్తున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, యమునోత్రికి ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. మా వాళ్ళందరూ నడుస్తున్నారు, మేము కూడా నడుస్తున్నాం. ఇక్కడ నుంచి అయితే కొంచెం ఆయాసంగానే ఉందండి. ఎందుకంటే స్టార్టింగ్లోనే కొంచెం కొండ ఎత్తుగా ఉంది. అయినా పర్వాలేదు, స్టార్ట్ అయ్యాం కదా, కొంచెం సేపు ఆగైతే ఇక్కడ నుంచి వెళ్తాము. ఇక్కడ నుంచి అయితే డోలీలు అయితే అవైలబుల్గా ఉన్నాయండి. చూస్తున్నారు కదా, ఇక్కడ డోలీలు అయితే స్టార్ట్ అయ్యాయి. అవి మనం నలుగురేసి అయితే డోలీలు మోస్తారు. మనం వీలుని బట్టి గుర్రాల మీద కూర్చోలేని వాళ్ళు ఈ డోలీల్లో వెళ్ళొచ్చు. లేదు గుర్రాల మీద అనుకుంటే ఇక్కడ గుర్రాలు కూడా ఉంటాయి. చూస్తున్నారు కదా, మా వాళ్ళందరూ కూడా ఇక్కడ గుర్రాల మీద అయితే స్టార్ట్ అయ్యారు. చూడండి, మేమైతే నడిచే వస్తున్నాము. ఇక్కడ బైక్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ అయితే బైక్ మీద కూడా వెళ్ళొచ్చు అంట. నడిచి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఈ బైక్ మీద 1 కిలోమీటర్ వెళ్ళి అక్కడి నుంచి కూడా నడిచి వెళ్ళొచ్చు, వీళ్ళని బట్టి. మేమైతే నడిచే వెళ్ళాము స్టార్టింగ్ నుంచి కూడా. ఈ బైక్ వాళ్ళు అయితే 1 కిలోమీటర్కి 100 అయితే ఛార్జ్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, వాళ్ళ వృత్తి కాబట్టి వాళ్ళైతే బైక్ మీద వస్తామేమో అని కొంచెం సేపు వెనకాలే వచ్చారు. కానీ మేమైతే నడిచే వెళ్తున్నాము. నిజమే, కొంచెం దూరం కలిసి వచ్చింది అమ్మాయి. కాకినాడ నుంచి వచ్చారా? మేము ఓకే అండి. చాలా దూరం ట్రెక్కింగ్ చేస్తున్నాం. ఎలా ఉందండి ఎక్స్పీరియన్స్? ఆయాసం అయితే వస్తుంది, కొద్దిగా వాటర్ అయితే ఫస్ట్ తీసుకోవాలండి. ఓకే అండి, కానీ ఆయాసం వచ్చినప్పుడు వాటర్ తాగకూడదండి, 1 నిమిషం కూర్చుని తాగండి. ఇక్కడ వరకే మీకు ఇక్కడ వరకే బైక్స్ వస్తాయండి, 1 కిలోమీటర్ నాకు. ఇక్కడ నుంచి గుర్రాలు అవి వెళ్తాయి, ఇక్కడ నుంచి అయితే మెట్లు అవి ఉంటాయి. మనం నడిచే వెళ్ళాలండి. ఆయాసం వస్తుంది, కొంచెంసేపు ఆగిన తర్వాత వెళ్దాం. ఇక్కడైతే నించున్నాము, కానీ కొంచెం ఈ మెట్లు ఎక్కితే పైన విశ్రాంతి తీసుకోవడానికి రేకుల షెడ్ అయితే ఉందండి. ఇక్కడ బెంచెస్ కూడా ఉన్నాయి. మేమైతే ఇక్కడ కొంచెం సేపు విశ్రాంతి తీసుకుని అయితే మళ్ళీ బయలుదేరదామని కొంచెంసేపు అయితే కూర్చున్నామండి. చూస్తున్నారు కదా, మేము స్టార్ట్ అయింది అయితే జస్ట్ ఒక 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ అయితే ఉంది. కానీ నడవడానికి అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంది. ప్రతి కిలోమీటర్కి ఇలా విశ్రాంతి తీసుకోవడానికి అయితే ఉంటాయట. మనం జాగ్రత్తగా విశ్రాంతి తీసుకుంటూ అయితే ముందుకు వెళ్దాం. జలపాల వాటర్ ఎలా పడుతుందో
యమునోత్రి ఇంకా 4.5 కిలోమీటర్లు ఉందంట ఫ్రెండ్స్. ఆయాసం అయితే వస్తుంది. కూర్చున్నారు అక్కడ. మళ్ళీ విశ్రాంతి తీసుకునే సమయం అయితే వచ్చిందండి. ఇక్కడైతే మళ్ళీ కొంచెం సేపు అయితే కూర్చున్నాము. చూస్తున్నారు కదా ఈ ఎదురుగా అయితే ఎంత పెద్ద కొండ ఉందో. చూడ్డానికైతే ఈ ప్రకృతి చాలా అందంగా ఉంది. నడిచిందంతా మర్చిపోయేలా ఉంది ఇక్కడ ప్రకృతి వాతావరణం అయితే. మనం ఇలా ప్రకృతిని చూసుకుంటూ ముందుకెళ్ళాలి. ఇక్కడ చూసారా మా వాళ్ళందరూ గుర్రాల మీద వెళ్ళడంతో వాళ్ళు ఎక్కడ ఆగడం లేదు, ముందుకు ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. ఇక్కడ డోలీల వాళ్ళు కూడా వస్తున్నారు చూడండి. వావ్, మళ్ళీ మనం స్టార్ట్ అయ్యేసరికి ఇక్కడైతే చూసారా జలపాతాలు ఎంత అందంగా ఉన్నాయో కదా. ఇలా ప్రకృతిని చూస్తూ మేము ముందుకు సాగాము. కొంచెం దూరం వెళ్ళాక రామాలయం అయితే ఉందండి. అక్కడైతే మేము ఒక పాట అయితే కూడా పాడుకున్నాం. హరే శ్రీనివాస నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల తిలకారారా, నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా, కౌసల్య రామారారా, కోసల రామారారా, కౌసల్య రామారారా, రఘుకుల తిలకారారా, నిన్నెత్తి ముద్దులాడెదరా, నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అధరం, నుదుటన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అధరం, మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసెదరారా, మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసెదరారా, రఘుకుల తిలకారారా, నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా, కౌసల్య రామారారా. హరే శ్రీనివాస. ఇప్పటి వరకు అయితే మనం ప్రకృతి అందాలు చూసుకుంటూ మనం దారిలో కనిపించే విషయాలన్నీ చెప్పుకుంటూ వచ్చాం కదండి. ఇప్పుడైతే ఇక్కడ స్థల పురాణం విషయానికి వస్తే సూర్యుని భార్య సంధ్యాదేవికి 3 సంతానమట. వారు శనీశ్వరుడు, యమునాదేవి, యమధర్మరాజు. ఒకరోజు సూర్యుని తాపానికి తట్టుకోలేక తన నీడను విడిచి తపోవనం చేయుటకు బయలుదేరిందట. ఆ తరువాత సంధ్యాదేవి కుమారుల పట్ల ఛాయాదేవి అశ్రద్ధ చూపటం మొదలుపెట్టిందట. అప్పుడు శనీశ్వరుడు ఛాయాదేవిని కాలితో తన్నడంతో అది గమనించిన సూర్యుడు తల్లిని కాలితో ఎందుకు తన్నావు అని శనీశ్వరుని ప్రశ్నించాడట. అప్పుడు శనీశ్వరుడు మిగతా వారు కూడా ఈ అవమానాన్ని సూర్యభగవానుడైన తండ్రితో చెప్పారట. అప్పుడు సూర్యభగవానుడు ఛాయాదేవిని చూసి, నీవసలు ఎవరు? తల్లివైతే ఇలా పిల్లల్ని అవమానిస్తావా అని అడుగుతాడట. అప్పుడు ఛాయాదేవి, నేను సంధ్యాదేవిని కాను, ఆమె నీడను, ఛాయాదేవిని అని నిజం చెప్పిందట. ఆ తరువాత యముడు మరియు శనీశ్వరుడు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తరువాత అన్నదమ్ముల దూరాన్ని తట్టుకోలేక యమునాదేవి కన్నీరు కార్చిందట. ఆ కన్నీరే యమునా నదిగా ప్రవహించిందట. అప్పుడు నుండి కూడా ఇక్కడ యమునా నది ఇప్పటి వరకు నిరంతరంగా ప్రవహిస్తూనే ఉందట. విన్నారు కదండి ఈ స్థల పురాణం యొక్క విశేషాలు. చూస్తున్నారు కదా ఇక్కడి నుంచి అయితే ఇంత పైకి అయితే వెళ్ళాలి. మేమైతే ఇంకా ఒక 1 కిలోమీటర్ ఉండగా అయితే ఇంకా గుర్రాలు అయితే ఎక్కేసాము. ఈ యమునోత్రి యాత్ర కొంచెం కష్టతరంగా ఉన్నా కూడా మాకైతే ఇబ్బంది అనిపించలేదు, కానీ గుర్రాలు కూడా ఎలా ఉంటాయో ట్రై చేద్దామని అయితే ఎక్కాము. చూస్తున్నారా ఇక్కడ జలపాతాలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ బ్రిడ్జ్ దాటిన వెంటనే అయితే మనకి టెంపుల్ కూడా కనిపిస్తుంది. టెంపుల్లోకి వెళ్ళగానే మనకి ఇక్కడ వేడి నీళ్ళ గుండం అయితే కనిపిస్తుందండి. వెంటనే యమునోత్రి అమ్మవారి దర్శనం అయితే కూడా చాలా బాగా జరిగిందండి. చూస్తున్నారు కదా అమ్మవారు ఎంత అందంగా సుందరంగా కనిపిస్తున్నారో కదా. ఇక్కడ ఉష్ణగుండం అని పిలుస్తారండి. ఇక్కడ రైస్ని ఒక క్లాత్లో కట్టి ఈ నీటిలో ఒక 2 మినిట్స్ పెడితే కనుక రైసు మీకు మెత్తగా ఉడుకుతుందండి. దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు. ఇక్కడ మేము ఆవునేతి దీపాలు కూడా వెలిగించుకున్నాము. అసలు ఇంత దూరం ట్రావెల్ చేసి ఇన్ని వేల కిలోమీటర్ల ఎత్తులో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకోవడం అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇలా చుట్టూ ఎత్తైన శిఖరాలతో
మధ్యలో అమ్మవారి దర్శనం అయితే చాలా బాగుందండి. ఇక్కడ ఈ పక్కన అయితే సీతారామ లక్ష్మణుడు అలాగే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. ఆ టెంపుల్ కూడా చాలా అద్భుతంగా ఉందండి. చూస్తున్నారు కదా, చుట్టూ ప్రకృతి కూడా చాలా బాగుంది. చూడండి, ఈ పక్కనైతే యమునా నది కూడా ప్రవహిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ని అయితే ఫాలో చేయండి. థ్యాంక్ యూ.